లేదు ఆ బాల్ లేదు ప్రమాదకరమైన బంతి అంతే అది ఆడ నిన్న రూల్స్ అని చెప్పుకున్నారమ్మా రూల్స్ పెట్టుకునే అర్థం ఉంటుంది పెట్టుకునే దానికి రూల్స్ అలా రూల్స్ చెప్తున్నా మరి అది ఓవర్ హైట్ కదా ఓడ నామంటారు అన్ని బాల్ వైడ్ అనొచ్చు బాల్ వచ్చు అది ఇప్పుడు ఇది కూడా ఒకటి రాజుగా ఆయన రాయేది బాగా మాట్లాడుతున్నాడు అయ్యా గమ్ముడు మా అన్న బయట మీ సంబంధం అంపైర్లకి మీకు అందరూ పండి మేమందరం లేకపోతే ఎవరు అవుతారు మీకేం అందుకనే మధ్యాహ్నం రాకూడదు గెలిచినా గెలవకపోయినా మీకు అనుకుంటా కదా గెలిచినట్టు కదా అప్పుడు మేము గెలిస్తే మీతో ఆడేదా అంతే కదా ఒకరు గెలిస్తే ఒకరు రన్ రేట్ తీస్తా మళ్ళా ఇది ఓడిపోయి మాతో ఓడిపోయి అనుకో అరే మీరు ఎవరైనా సరేరా 85 ఫైన్ కొడితే మీరిద్దరు ఫైనల్కి వస్తారా లేకపోతే మేమే ఫైనల్ అది అరా ఇప్పుడు పోయినా కూడా మేమే ఫైనల్ అంతే ఇది నా మట్టి ఇలా పెట్టడం కూడా అర్థం కాని టీములు పెట్టింది ఎందుకనంటే వీళ్ళు కానీ 8 ఓవర్లో కానీ ఇప్పుడు కానీ కొట్టేసి కానీ ఉందరు మీరు కానీ మాకు ఛాన్స్ ఉండదు మీరు ఇప్పుడు 8 ఓవర్లకి ఇప్పుడు 20 చిన్నగారా కనపడ ఊరు తెరిపించాడు దెబ్బ తిన్నాడు కొట్టి అన్న ఓవర్లు తక్కువ ఉన్నాయి పెద్ద స్కోర్ లేదులే ఒక ఓవర్ చాలు ఎగడతానికి ఫుల్ టాస్ చిన్నగాడు ఒరే బైరన్న పరవాడు హరియాడా ఆయన బైరన్న పంపిరా వద్దులేడా నారాయణ కూల్ కూల్ కరెక్ట్ గా అవుట్ పోవా నువ్వు జాగ్రత్త కృష్ణ వచ్చేది ఆడికి వచ్చి అతల్లో కొట్టుకుంటాం ఒరే మేము అనుకునేది ఒకటే నిదానంగా వైర్లు పడతాయి కదా సింగిల్ తప్పుకుంటూ ఆడుకున్నాం వీడి మధ్యలో ఒరే ఓవర్ లేనారంటే ఒక ఓవర్ తగ్గించి దీనికి చెప్పవచ్చు అది వేరే ఓవర్లో ఆడుకుంటే ఈ పని చేస్తుంది రన్ లేదా బాగా చెప్తున్నాడా రన్ లేదని చెప్పి మీరు వేసుకోమని చెప్తుంటే పాల్గొనలేదు కాడం పేరు ఉండాలి చూసుకుంటాడు కంప్లీట్ 30 రన్స్ 8 కంప్లీట్ 4 ఓవర్లకు 25 కొట్టాలా 8 కంప్లీట్ రా 30 3 వచ్చిరా 4 ఓవర్లకు 25 కొట్టాలా టార్గెట్ చాలా ఎక్కువ ఉంది మాట్లాడుతుంటే నిద్రపడుతుంది వీళ్ళు అసలు పోయి నీటు లేదు తెలియజేస్తారు అయ్యా 25 కొట్టాలా 4 ఓవర్లు ఉన్నాయి 4 ఓవర్లు ఉన్నాయి 25 కొట్టాలా వికెట్ ఎత్తారా వికెట్ ఎత్తాలా మ్యాచ్ సైడ్కి వచ్చింది వికెట్ ఎత్తాలా అబ్బా వేయకుండా వైలు లేకుండా రా డంకెళ్ళి ఎవరికి లేకుండా
నీ వాళ్ళతో కూడా మనం ఎందుకు వెళ్తా అవునా కెప్టెన్ పక్కన రాసుకున్నది అసలు కెప్టెన్ ఉంటే అసలు కెప్టెన్ కూర్చో నీవు కూర్చొని నీ కాళ్ళు నా కాళ్ళు లేవు నేను నిలబడతా. కెప్టెన్ తో మిస్బిహేవ్ చేస్తే ఫీజులో కోత ఉంటది. కెప్టెన్ తో నువ్వు మిస్బిహేవ్ చేసావు అనుకో ఫీజులో కోత ఉంటది. మ్యాచ్ లో కెప్టెన్ కాదు. అదే ఎందుకు పోయి నువ్వు నోరు పెడతావా? ఉన్నప్పుడు బాగా ఫ్రీగా ముందుకు వచ్చాడు 2 అడుగులు ముందుకు వచ్చాడు కరెక్ట్. కదా నేను ఆ బాల్ కాదురా గెలుస్తుంటే కదా. చిన్నగా చిన్నగా సుధీర్ చిన్నగా కోల్ రన్నింగ్ ఫాస్ట్ బైరన్ కావాలన్నా ఉంటామన్నా. ఎందుకని కూర్చోండి బైరనింగ్ జగదంట ఎగసుకుంటుంటా ఇంకా ఏం బౌలింగ్ బ్యాటింగ్ లాస్ట్ బాలా చెప్పకండి ఈ ఓవర్లో 2 వచ్చింది. తీసుకున్నా అది అబ్బా ఏం బాల్ రా పడేస్తాడు హర్షపారా హర్షపా గోరంటే వెళ్తూ చెప్పండి తాగు చెప్పరా వెళ్ళిపోండి పోయే పని 32 9 ఓవర్ కంప్లీట్. ఫోన్ చేస్తారు 3 గంటల వచ్చేసి బుక్ చెప్పి మిమ్మల్ని అక్కడ దిగాలని నేను కూడా 3 ఓవర్లకు 20 కొట్టాలా 22 కొట్టాలా. కుదరదు నువ్వు చెప్తా పోనా రెండు టైట్ నువ్వు కొత్త మూసుకోరా పది అయిపోయా 9 అయిపోయింది 10వ మధ్యాహ్నం చేద్దాం బౌలింగ్ 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 ఆయన ఊళ్ళకైతే కరెక్ట్ గా చెప్తున్నాయా. నువ్వు మా తాడు చెప్పులు పెట్టుకోకూడదు. అబ్బా సూపర్ అశోకన్ 2 ఇళ్ళు అక్కడికి పోతాను బౌలింగ్ ఎత్తమా వద్దా వీడు ఎత్తమా వద్దు అని ఎత్తున్నాడు ఆయన. పక్క ఈ పక్క పవన్ పంపి వస్తాం మేము కూడా. కాళ్ళు కట్టించినా కానీ అది కాళ్ళు కట్టించినా సంజీవన్ అయిపోయింది. మళ్ళీ వెళ్తుంది మీకా అయ్యా ఈ 2 ఓవర్లకు బలేదు కానీ అయ్యా కనపడకుంటే ఆయనకు చేతి ఎత్తుకోమయ్యా పెట్టుకొని చేతి ఎత్తుకోమని వీడికి అన్ని కరెక్ట్గా ఉండాలబ్బా. వీడు మాత్రం కరెక్ట్ గా వీడు పద్ధతి ప్రకారం చేయాలంటే గుంతలు కూడా పొడుస్తుందంటరా. గుంతలు పొడిచి శుద్ధంగా రోలింగ్ చేసి చుట్టూరు బార్డర్ గీసి అన్ని ఉండొద్దా. మొత్తం ఎల్బీలు గిల్బీలు అన్ని
మనం చేయలేము కొన్ని రాజేశా ఎన్ని బాల్ ఒరే రాత్రి రికార్డ్ డాన్స్ పెట్టిద్దామా కృష్ణయ్య రాత్రి రికార్డ్ డాన్స్ అంట వాదం కాదు పెట్టిద్దామా చంద ఇవ్వని అడుగుతున్నాం బౌలింగ్ అయితే మళ్ళీ వెళ్తాయి కమల బయట చెప్తా బయట నీకు బోరు నువ్వు పోరా వాళ్ళ మాటకుంటే పనున్నా లాస్ట్ బాల్ పట్టుకుంటే కదా కరెక్ట్ 20 కొట్టాలా 20 కొట్టాలి 20 కొట్టాలి కరెక్ట్ గా అయ్యా 20 కరెక్ట్ గా 20 కొట్టాలరా 21 కొడితే విన్ను 20 కొడితే డ్రా మట కొట్టాల్సింది బాగా తెలివిగా అర్థం చేసుకున్నారా సింగిల్ పోతే ఏమొస్తుంది వైడ్ ఇవ్వకుండా వేస్తున్నారు ఓ హర్షకిండా వీడు 1-2 వీళ్ళు కోరికం పోతే ఓవర్లో ప్రదీప్ అన్న ఊపాద్యం నువ్వు మామ అన్న ఇచ్చే డబ్బులు ఇస్తా ఉండాలి 33 ఇంటికి గాని 34 రన్లు 2 ఓవర్లు ఉన్నాయి 21 కొడితే విన్ను అదే అంతే అంతే అదే వెరీ గుడ్ రాజా భారీగా ఓపాల చెయ్యిపోతే పోయింది ఆయన అసలు అర్థం కాదులేయా ఆపో లెక్కు ఎందుకు మళ్ళీ అయ్యా ఈయనకి మెడువు లేదు దీనికి మడ్డా చేసేదా నాకు అవసరం లేదు నిన్న ఓడి జరిగిందే కండి మలింగా ఏందిరా తెలియలేకపోయా అబ్బా బాగురా ఓవర్లు బాగకుండా చూసుకొని చాలు ఏం మళ్ళా ఓవర్లు బాగకుండా కరెక్ట్ గా ఉండండి అది మెయిన్ ఏం మళ్ళా తీసే ఇప్పుడా
ఫోర్ పడితే కవర్ అయిపోద్ది. అదే 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 ఇందాక దింపుతానంటే నా బట్టి వెనక పోతుంది. నేను దిగమన్నావురా, వద్దాం లేదు. లాభాలా వెళ్ళిపో 15 కొట్టాలరా. పోయిన 4 బోర్లు ఏడపోతాయి. పోండి అయ్యా ఇంతకు ముందు రికార్డ్ అయింది. స్కోర్ 39. 11 ఓవర్లు కంప్లీట్. 15 కొడితే విన్ను. 2 ఓవర్లు ఉండే 15 కొట్టాలా. ఒకటే కదంట. 15 కొట్టాలి మా కోర్ ఉందా. చెప్పగలరా పైన వంగలేడా పాప మా బిడ్డ. ఇప్పుడు పురుటి నిప్పులతో బాధపడుతుంటా. ఇది 15 కొట్టాలా. స్లిప్ లో కూడా అటు కొమ్మను కమలా బైరనింగ్ అంటుండ మా అన్నకి మాకి బైరనింగ్ అంటుండ్రా. 15 కొట్టాలి. మళ్ళీ ఆటకు రన్ రేట్ ఉంటుంది కదా కానీ 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 బాల్ చిన్నగా బాలే నాకు బాల్ 5 వాళ్ళే ఏం కాదులే. ఫీల్డింగ్ ఫీల్డింగ్ 14 కొట్టాలి. బాల్ 7 వికెట్లనా. నెక్స్ట్ ఎవరు నువ్వు లేదంటా. ఇంకెందుకు ఏమో నీ రట్ట నీ చెయ్యట్టుందో పట్టాల్సిన వట్ట బలం రెట్ట బలం అంతే. జాగ్రత్త ఫోర్లు కాడా ఫోర్లు మనకు ఇంకా బావులయ్యా. నువ్వు గమ్ముకొని క్యాష్ టాపా. ఆయన కొట్టేది పోర్లా. ఒరే ఒకరు కాదురా ఇప్పుడు. వికెట్ అబ్బా క్యాచ్ రా. అయ్యా ఊపితే కుదరదు. ఇంకా భారీ గోపాలా. సింగిల్ కూడా బాధది. 2 బాల్ ఈ వయసులో ముర్రు మీద ఉంటావు కానీరా. ఏందిరా చాటమ్మా. రెట్ట బలం అన్ని బలం చూపించావురా. ఇప్పుడు బలం కూడా చెప్పవా. రెట్ట బలం ఒకటే చెప్పాడు. ఇది రికార్డు చేస్తుండే సావు అయిపోతుండే. 3 బాల్ ఉన్నాయి 10 కొట్టాలా. 10 కాదులేరా కానీ 45 ఏం కాదు కానీ
చిన్నగా 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 రెండు గెలిపరా రాజా 2 బాల్ ఉన్నాయి 9 కావాలా 2 బాల్ కొట్టి డ్రా వద్ది 2 పోలు కొట్ట డ్రా కొట్టలేరు అసలు అవుట్ తోట ఇప్పుడు ఈ బాగా బాగా ఓ మహేంద్ర పోపు ఓ ఒక బాల్కే ఉండొద్దంట ఇంక మందే అసలు నువ్వు ఎక్కడోడిరా శ్రీరావులా అసలు నువ్వు ఆటలో లేకుండా నువ్వు ఎట్ట శ్రీరావులా థ్యాంక్స్ అసలు ఈ జట్టులో లేవు నువ్వు ఎట్టొచ్చు నువ్వు శ్రీరాములకు థ్యాంక్స్ ఆయన ఫస్ట్ నుంచి మాకు ఊపిరి పోసిండ మీరు ఓడిపో మీరు గెలుస్తారనా బాగా పార్టీ ఇప్పించాడు నీ కూతురు బాస్తుడు కొట్టే ఆపేయి ఒక బాలే కదా కొట్టేది అవుట్ అవుతారా కొట్టేది చిన్నగారా కానీ చిన్నగారా చిన్నగా ఏం కాదు బాగా అదే అవుట్ రన్ రేట్ ప్రకారం తీసుకుంటా మేము కనుకోలేదన్నా